ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడతలో 5,000 రూపాయలు జమ చేస్తున్నామన్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తూర్పు వీరాయపాలెంలో రైతులు ప్రజలతో ముచ్చటించారు. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై చర్చించనున్నారు. అలాగే రాజధాని నిర్మాణం, స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబర్పేట నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రైసు పుల్లింగ్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలోని ఎద్దుల వాడంపల్లి తాండా వద్ద నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది కలిసి మహిమలు గల రాగి చెంబు తమ దగ్గర ఉందని, ఈ చెంబుతో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చని ప్రజలను నమ్మించి వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుండి ఒక కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి సింగరేణి ఏరియా KK5 గనిలో ప్రమాదం జరిగింది. సైడ్ వాల్ కూలటంతో యాక్టింగ్ SDL ఆపరేటర్ శ్రావణ్ కుమార్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో చిన్న శంకర్లపూడిలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. SC దళితవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగా. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న 4 గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో బాధితులు తమకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. తెలంగాణలో అవినీతి అధికారులపై ACB మెరుపుదాడులు చేసింది. జూలై 2025లోనే మొత్తం 22 కేసులు నమోదు చేసింది. 13 ట్రాప్ కేసులు, ఒక లెక్కకు మించిన ధనం, మరొకటి క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసింది. దీంతో పాటు RTI చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించి అకౌంట్స్ లేని 1.49 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి బాలాజీ నగర్లోని ఒక బైక్ మెకానిక్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో షాప్లోని బ్యాటరీలు, 3 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. యజమాని తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం ఆత్కూరు ప్రాథమిక పాఠశాలలో ఓ తరగతి గదిలో పైకప్పు ఊడిపడింది. ఆ సమయంలో విద్యార్థులు వేరే తరగతి గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో నూతన తరగతి గదులను మంజూరు చేయాలని ఆత్కూరు గ్రామస్తులు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామలా సెంటర్లోని ఫుట్వేర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న ఫిష్ ఎక్వేరియం కూడా మంటలు వ్యాపించాయి. మంటలకు పూర్తిగా దగ్ధమైన ఫిష్ ఎక్వేరియంలో పావురాలు, పక్షులు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఆర్భాటంగా శంకుస్థాపన చేసి 5 నెలలు కావస్తున్న మాయాబజార్ రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా ప్రశ్నించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డును ఆమె పరిశీలించారు. వ్యాపారాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ను డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేంద్రంలో రైతు వేదికలో PM కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగారపు కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ పదవి ఉప ఎన్నికలో జనసేన పార్టీకి చెందిన మారిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ఘట్టం ముగియటంతో ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాబేరు మృతి చెందాడంటూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ECG తీసినప్పుడే సమస్య చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్లేవాళ్లమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్లో ప్రారంభమైన వీవ్స్ హ్యాండ్లూమ్ ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. రాష్ట్ర హస్తకళల సంపదను ప్రోత్సహించడం, చేనేత బట్టలకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మంత్రి.
కేసీఆర్ పాలనలో ఈరోజు గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా విదేశాలకు వెళ్లే విధంగా ఉంటే ఈరోజు ఆసుపత్రిలో బెడ్ ఎక్కే విధంగా ఉన్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వసతి గృహంలో కలియతిరుగుతూ వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని రైతు కుటుంబాలకు 18,15,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. పోచారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ స్వగృహ ప్లాట్స్ వేలానికి విశేష స్పందన వచ్చింది. పోచారం రాజీవ్ స్వగృహ సద్భావన అపార్ట్మెంట్స్ ప్లాట్స్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో విక్రయించడానికి ఏర్పాటు చేసింది. అధికారులు అందరి సమక్షంలో అప్లికేషన్ పెట్టుకున్న వారికి లాటరీ పద్ధతిలో ప్లాట్స్ను కేటాయించారు. పల్నాడు సత్తెనపల్లిలో మాజీ సీఎం జగన్ పర్యటన కేసులో విచారణ కోసం దేవినేని అవినాష్ సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను బడంగపేట మున్సిపల్ కమిషనర్ సరస్వతి తనిఖీ చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారని అధికారులను ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ను కూటమి ప్రభుత్వం తిరిగి మంజూరు చేసింది. ఈ సందర్భంగా పుష్టాయిపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలకు కట్టుబడి పెన్షన్లు మంజూరు చేయడంతో అమరావతి ప్రాంత రైతు కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో ఉన్న ఆర్టీఐ లెక్చర్ బుక్ను ఆయన పరిశీలించారు. సమాచార హక్కు చట్టం కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని పివి శ్రీనివాసరావు అన్నారు. 17,000 కేసులు పెండింగ్లో ఉండటం వల్లే అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై కాకినాడ కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకటరావు సమావేశం నిర్వహించారు. గరిష్టంగా 1,150 ఓటర్లు ఉండే విధంగా 183 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 16,39,000 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,640 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య 1,823కు పెరగనుందని డీఆర్ఓ తెలిపారు. తిరుపతి తొట్టంబేడులో పల్లమల కండ్రిగ వద్ద ఆటో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరు రాత్రి బుచ్చేనాయుడు కండ్రిగ వద్ద ఉన్న సీసీఎల్ కాఫీ కంపెనీలో విధులు నిర్వహించి వస్తుండగా ఘటన జరిగినట్లు తెలిపారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రలోని జోగిపేటలో నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, సూపర్ 6 పథకాల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లోని ధవళేశ్వరంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి పాల్గొన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే. వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ప్రీత్ సింగ్ సినీ పాటలకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్ సందర్భంగా 2వ రోజు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తన సహచర అధికారులతో కలిసి కమిషనర్ చిందులు వేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆయనతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోలు ఆది, అశ్విన్ బాబు, సుహాష్, సంగీత దర్శకులు తమన్, శివమణి వీరందరూ కలిసి వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.